26వ సూర అద్దహర్. సమయం అవతరణ మక్కా. సూక్తులు 31. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నిరాఘాటంగా సాగుతున్న కాలవాహినిలో మానవునికి తానొక గడ్డిపోచ విలువ కూడా లేని వాడిగా ఉండిన సమయం ఎప్పుడైనా ఎదురైందా? మేము మానవుడిని పరీక్షించడానికి ఒక మిశ్రమ బిందువుతో పుట్టించాం. దానికోసం మేమతడిని వినేవాడిగా చూసేవాడిగా రూపొందించాం. అతనికి మేము సన్మార్గం కూడా చూపించాం. అతను సన్మార్గం అవలంబించి మా పట్ల కృతజ్ఞుడై ఉన్నా లేక అవిశ్వాస వైఖరి అవలంబించి కృతజ్ఞుడైపోయినా అంతా అతని ఇష్టాయిష్టాలపై వదిలిపెట్టాము. అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళు, గుదిబండ, బగబగమండే అగ్ని సిద్ధపరచి ఉంచాం. సత్యాన్ని విశ్వసించిన సజ్జనులు స్వర్గంలో కర్పూర జలం కలిపిన మద్యపానం సేవిస్తారు. ఇదొక సెలయేరు. దైవభక్తులు దీని నీటితో పాటు మద్యం సేవిస్తారు. వారు తాము కోరిన చోట కూర్చుని సులభంగా దాని శాఖను తీసుకుంటారు. ఆ సజ్జనుల లక్షణాలు ఇలా ఉంటాయి. వారు తమ మొక్కుబడులు నెరవేరుస్తారు. నలుదిశలా ఆపద వ్యాపించే రోజు పట్ల వారు భయపడుతుంటారు. అల్లాహ్ మీద ఉండే ప్రేమ పారవశ్యంతో నిరుపేదలకు, అనాథలకు, ఖైదీలకు అన్నదానం చేస్తారు. వారు అన్నార్తులతో అంటారు, మేము అల్లాహ్ కోసం అన్నదానం చేస్తున్నాం. అంతేగాని మీ నుండి ప్రతిఫలం గాని కృతజ్ఞతలు గాని ఆశించడం లేదు. మేమసలు ఘోరమైన ఆపద తెచ్చిపెట్టే సుదీర్ఘ దినం గురించి అల్లాహ్కు భయపడుతున్నాం. కనుక అల్లాహ్ వారిని ఆ రోజు కీడు నుండి కాపాడి ఉల్లాసం, ఉత్సాహాలను అనుగ్రహిస్తాడు. కష్టాల్లో సహనం వహించినందుకు ప్రతిఫలంగా వారికి స్వర్గవనాలు, పట్టు వస్త్రాలు ప్రసాదిస్తాడు. వారక్కడ అద్భుతమైన ఆసనాలపై మెత్తటి దిండ్ల కానుకొని కూర్చొని ఉంటారు. వారికి ఎండబాధ గాని చలిబెడద గాని ఉండదు. స్వర్గవృక్షాలు వారికి నీడనిస్తాయి. వాటి పండ్లు వారికి అనుక్షణం అందుబాటులో ఉంటాయి. వారి ముందు వెండి పాత్రలు, గాజు గ్లాసులు తెచ్చి పెడతారు. గాజు గ్లాసులు కూడా వెండిలా మెరిసిపోతుంటాయి. అవన్నీ సరైన లెక్క ప్రకారం నింపబడి ఉంటాయి. వారికి అక్కడ సొంటి కలిపిన మధుపాత్రలు అందించబడతాయి. ఇది కూడా స్వర్గంలో పారే ఒక సెలయేరు. దీన్ని సల్సబీల్, సుమధుర మద్యపానం అంటారు. వారి సేవ కోసం నిత్యబాలలు అటూ ఇటూ పరిగెడుతుంటారు. నీవా పిల్లల్ని చూస్తే చెదరిన ఆణిముత్యాల్లా కనిపిస్తారు. నీకక్కడ ఎటు చూసినా రంగరంగ భోగభాగ్యాలు, మహోన్నత సామ్రాజ్య వైభవాలు కనిపిస్తాయి. వారి దేహాలపై పల్చటి పట్టు పీతాంబరాలు, బంగారు జల్తారు వస్త్రాలు ఉంటాయి. వారు వెండి కంకణాలు ధరించి ఉంటారు. వారి ప్రభువు అల్లాహ్ వారికి ఎంతో పరిశుద్ధమైన మద్యం ప్రసాదిస్తాడు. ఇది మీ ప్రతిఫలం. మీ కృషికి తగిన విలువ, ఆదరణలు లభించాయి. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేమే ఈ ఖురాన్ని సందర్భానుసారం కొద్ది కొద్దిగా చేసి నీపై అవతరింపజేశాం. కనుక ఈ మార్గంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమిస్తూ నీ ప్రభువాజ్ఞతో సహనం వహించు. వారిలో ఏ దురాత్ముడు లేక ఏ సత్య తిరస్కారి చెప్పే మాటలు ఏమాత్రం వినకు. ఉదయం సాయంత్రం నీ ప్రభువు నామం స్మరిస్తూ ఉండు. రాత్రివేళ కూడా ఆయన సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. రాత్రివేళ చాలా పొద్దుపోయే వరకు సుదీర్ఘంగా ఆయన పవిత్రతను స్మరిస్తూ ఉండు. వీరు త్వరగా లభించే ఐహిక వస్తువులపై అమితమైన వ్యామోహం పెంచుకున్నారు. ముందు రాబోయే భారమైన సంకట దినాన్ని విస్మరించారు. మేమే వారిని పుట్టించి వారి శరీరాలను పటిష్టపరిచాము. మేము తలచుకుంటే వారిని హతమార్చి వారి స్థానంలో ఇతరుల్ని తీసుకురాగలం. ఇదొక హితోపదేశం. ఇష్టమైన వారు దీని ద్వారా తమ ప్రభువు వైపు వెళ్ళే మార్గం అవలంబించవచ్చు. అల్లాహ్ తలుచుకోనంత వరకు మీరు తలుచుకున్నంత మాత్రాన ఏమీ కాదు. అల్లాహ్ సర్వం ఎరిగినవాడు, మహావివేకవంతుడు. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన దుర్భర నరకయాతనలు సిద్ధపరిచి ఉంచాడు.